హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమస్ మీ క్లాస్ లైఫ్ అనాలిటికల్స్కి సుస్వాగతం. నిన్న అవార్డ్స్ కొన్ని జరిగాయి. అవార్డ్స్ వచ్చాయి. దెన్ తెలంగాణ మూమెంట్ అవార్డు అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఇచ్చింది, మళ్ళీ టీజీఎస్గా పెట్టి గద్దర్ అవార్డ్స్గా పెట్టారు. వాళ్ళు తెలుగు ఇండస్ట్రీ టాలెంట్ ఎంకరేజ్ చేద్దామని. నేను తప్పట్టట్లేదు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒకటి చేశాను. నేను ఎవరిని కించపరచాలని అయితే వీడియో చేయట్లేదు. మేము చిరంజీవి ఫ్యాన్స్. మిమ్మల్ని కూడా మీరు ఒక మాట అన్నారు, చిరంజీవి గారు పక్క రాష్ట్రం ఏంటి? పక్క రాష్ట్రం ఏంటి? అది పక్క రాష్ట్రం కాదు. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయింది. తెలంగాణ సినిమా పీపుల్ అన్నారు, ఏపీ సినిమా పీపుల్ అన్నారా? తెలంగాణ సినిమా పీపుల్ అనట్లే, ఏపీ సినిమా పీపుల్ అనట్లే కదా. సినిమా వాళ్ళమే అన్నాగా. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్నప్పుడు మీ రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్, నాగార్జున అందరు అక్కడ దిగి కార్వేలో దిగి నడిపించుకుంటూ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మీరు అక్కడ నేను చేతెత్తి నమస్కరిస్తున్నాను అని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళి మీరు తెలుగు ఇండస్ట్రీని తోడ్పాటు ఏమైనా చేస్తారు? స్టేట్ డివైడ్ అయినప్పుడు నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి అందరూ వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసారా? అభివృద్ధి పనులు స్టేట్ డివైడ్ అయినప్పుడు అభివృద్ధి పనులు ఏమైనా చేశారా? ఏం చేయలేక అభివృద్ధి పనులు. నంది అవార్డులో డిక్లరేషన్ ఇచ్చింది, ఓకే, పెద్ద రచ్చ అయిపోయింది. ఏపీలో 2014 నుంచి 2019 వరకు ఏపీలో నంది అవార్డుల ఫంక్షన్స్ జరిగాయి. డిక్లరేషన్ ఇస్తే పెద్ద గొడవ అయిపోయింది. ఇదేదో ఏదో తేడా కొట్టేలాగా ఉందని వాళ్ళు అవార్డ్స్ వరకు డిక్లరేషన్ చేసి నంది అవార్డ్స్ ఇవ్వకుండా వదిలేశారు, ఆ ఫంక్షన్ చేయకుండా. అన్నీ కలిపి 2014 నుంచి 2019 వరకు వాళ్ళు డిక్లరేషన్ ఒకటి ఇచ్చారు, ఏ ఫంక్షన్ అవార్డు చేయకుండా వదిలేశారు మొత్తానికి. సారీ, ఏదో అనుకోకుండా వచ్చింది, ఏమనుకోకండి. వదిలేశారు. ఇదే పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలాగా ఉందని. మీరు మాత్రం ఇక్కడ ఉంటే ఇక్కడ గవర్నమెంట్ మీరు ప్రశ్నించారా? ఏపీ గవర్నమెంట్కి ఏమో వచ్చి మీరు ఇలా అంటారా? ఇప్పుడు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, సార్ మేము తెలుగు ఇండస్ట్రీకి పోటాయిస్తాము, మేము తెలుగు ఇండస్ట్రీకి మేము సపోర్ట్ చేస్తాము, తెలుగు ఇండస్ట్రీకి ఇవ్వాల్సినవన్నీ మేము ఇస్తాము, దయచేసి తెలుగు ఇండస్ట్రీ సపోర్ట్కి మా సహకారాలు ఉంటాయి, ఇలాంటి అవార్డ్స్ పెట్టండి అని చెప్పి అడిగారా మీరు? లెజెండ్కి 9 మంది అవార్డులు ఇస్తే ఇంకా పట్టుకుని ఊదరగొట్టలేరు. జనతా గ్యారేజ్కి ఇచ్చారు. జనతా గ్యారేజ్ కన్నా అనంత ప్రేమగా ఉత్తమన్నట్టుగా నంది అవార్డు ఏమో వచ్చి ఇది ఇచ్చారు. కాంట్రవర్సీ. రేస్ గుర్రం మూవీ ప్రొడ్యూసర్ బయటకు వచ్చాడు, కావాలని కుట్ర జరిగింది. బాబాయ్, ఏంటి కావాలని కుట్ర జరిగేది? ప్రతిభాలను గుర్తించిస్తే ఒకలాగా ఉంటారు, ఇక్కడ ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడు. అంటే అక్కడ టికెట్ హైప్స్ చాలా తగ్గాయని. 20 రూపీస్ టికెట్ సైజ్ ఉన్నప్పుడు ఏపీలో ఇటుపక్క ఏమొచ్చి 150 రూపీస్ హైయెస్ట్ ఉండేది, అటుపక్క 20 రూపీస్ ఉండేది. వెళ్ళి జగన్ని పర్సనల్ రిక్వెస్ట్ చేస్తే జగన్ 177 రూపీస్ చేశాడు దాన్ని. ఇక్కడ 175 రూపీస్, జస్ట్ 2 రూపీసే తేడా. పర్సనల్ రిక్వెస్ట్ చేసుకుని అప్పుడు రాధాసాబ్, సర్కార్ వారి పాట అన్నీ పెద్ద పెద్ద సినిమాలు లిస్టులో ఉన్నాయి కాబట్టి. అఖండాకి ఏమొచ్చి భీమ్లా నాయక్ 20 రూపీస్ టికెట్స్ పెట్టారు వాళ్ళు. అఖండ మూవీ గురించి నాకు తెలియదు, భీమ్లా నాయక్ అయితే 20 రూపీసే ఉంది. అఖండ మూవీ గురించి నాకైతే తెలియదు. జగన్ నంది అవార్డ్స్ లాంటివి పెట్టేమని ఎంకరేజ్ చేశాడు జగన్? ఏం చేయలేక. అలానేది ఒకసారి మా అందరు కలిసి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడికి ఇవ్వండి, ఇంకోసారి ప్రెస్టీజియస్ అవార్డ్స్ కూడా ఇస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీ తమ్ముడు గారే కదా డెప్యూటీ సీఎం మీ తమ్ముడు గారే కదా. మీ తమ్ముడు గారు మీ అందరు కలిపి ఇలాంటి నంది అవార్డ్స్ పెట్టించాలని తెలీదా? ఏదో స్టేజ్ ఎక్కితే పక్క రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు. పక్క రాష్ట్రం కాదు అది. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయింది. తెలంగాణ సినిమా పీపుల్ అన్నారా, ఏపీ సినిమా పీపుల్ అన్నారు? ఎక్కడ అన్నట్టుగా సినిమా వాళ్ళు సినిమా చూస్తున్నారు, సినిమా పీపుల్స్ అంతే. మేమందరం చూడబట్టే అందరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పక్క రాష్ట్రం గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటా మాట? అలా మాట్లాడచ్చా మీరు?
వెళ్ళి కన్సల్ట్ చేయండి. ఇంకోసారి అవార్డ్స్ వాళ్ళు చెక్ చేసుకుని ఇస్తారు. ఒకప్పుడు నంది అవార్డ్స్ అంటే ఎలా ఉండే, ఎంత ప్రెస్టేజియస్గా ఉండేది నంది అవార్డ్స్. ఉగాది పురస్కారం రోజు అలా ఇచ్చామని నంది అవార్డ్స్ ఎక్కి. సార్ ఒకటి చిరంజీవి గారు, మీలో సగం నాది. మీకు 70 ఏళ్ళు, నాకు 39 ఏళ్ళు. నాకు ఈ నవంబర్ 8 వస్తే 40. ఆలోచించి కాస్త మాట్లాడండి సార్ చిరంజీవి గారు. ఎవరైనా ఒక్క రాష్ట్రాన్ని అనే ముందర ఆలోచించుకు మాట్లాడండి. నేను ఉభయ రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తిని. నేను ఒక 26 ఏళ్ళ వరకు హైదరాబాద్లో ఉన్నా. 26 నుంచి 28 ఏళ్ళు దరిద్రం యూటర్న్ ఎంచుకుందో ఒంగోలుకి వెళ్ళాను. ఎవడైనా ఇక్కడ బాగుపడ్డారో ఊరు వెళ్తాడంటున్నారు. వాడు అక్కడ బాగుపడ్డాం లేదు, ఇక్కడ కరెక్ట్గా ఉందా, అక్కడ నాశనం అయ్యా. జాబ్స్ పరంగా హెల్ప్ చేసి అది వేరే ఇష్యూ. నా యూట్యూబ్ ఛానల్లో కూడా అది ఉంది. ఇంకోసారి మీరు కనుక ఇలా మాట్లాడితే నేనైతే ఊరుకోను సార్. సార్ నేను మీ చిన్నప్పుడు మీ సినిమాలను చూసి అడిగాను. మీ సినిమాలను చూసి అడిగా. గ్యాంగ్ లీడర్, సుదర్శన్ 70mm చూశాను. జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రీ రిలీజ్లో సెకండ్ హ్యాండ్ సుదర్శన్ 70mm చూసా. ఘరానా మొగుడు సంజయ్ 35mm చూశాను. రౌడీ అల్లుడు సంజయ్ 70mm చూసా. ఈ సినిమాలు కూడా నేను థియేటర్లో చూసా. ఇందిరా మూవీ విశ్వనాథ్లో చూసా. ఠాగూర్ మూవీ కూడా విశ్వనాథ్లో చూసా. అంజీ మూవీ మల్లికార్జున థియేటర్లో చూశాను మీ సినిమాలు. నేను శంకర్ దాదా MBBS షాలిని థియేటర్లో చూశాను. నేను మీ అన్ని సినిమాలు నేను చూశాను సార్. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అని ఇలా మాట్లాడద్దు మీరు అస్సలు ఇలా మాట్లాడడానికి వీలేదు. మీ ఫ్యాన్స్ ఏమనుకున్నా కూడా నేను ఒప్పుకోను. డిప్యూటీ సీఎం మీ తమ్ముడు గారేగా. పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని ఎందుకు అనలేకపోయారు మీరు? పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని ఎందుకు అనలేకపోయారు? ఇప్పుడు వెళ్ళి కలవండి, అవార్డ్స్ పెట్టమని. దీనికన్నా వేరేట్లు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని తెలుగుదేశం ఎవడు ఊహించాను ఇంట్లో సెట్ చేసింది. తెలుగుదేశం అంత అభివృద్ధి చేసింది. తెలుగుదేశం జగన్ నాకు ఇచ్చినందుకు ఈ వీడియో చేశాను. ఎవరిని కించపరిచాను కానీ ఎవరిని అవమానించాల్సిన అవసరం నాకు లేదు. పక్క రాష్ట్రం అంటేనే నాకు కాదు. పక్క రాష్ట్రం కదండి. ఆడియన్స్ ఈజ్ ఆడియన్స్. తెలుగు ఆడియన్స్ ఈజ్ ఎనీవేర్ ఓన్లీ తెలుగు ఆడియన్స్. ఇది సినిమా, కీర్తించే సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిభను కట్టపట్టండి.